అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగుండారు కదా! సో, ఈరోజు కూడా ఒక మంచి ఫేషియల్‌తో మీ ముందుకొచ్చేస్తున్నానండి. ఇవాళ ఫేషియల్ అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మన కిచెన్‌లో ఉండే ఐటెమ్స్‌తోనే ఈరోజు ఫేషియల్ అనేది చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. మనము పార్లర్‌కి పోయి డబ్బులనేది వేలు వేలు ఖర్చు చేసుకొని మన ఫేషియల్ అనేది చేసుకుంటాము. కానీ ఒక్క వారం లేదా 10 రోజులనేది మనకు ఫ్రెష్‌గా ఉంటుంది. మన ఫేస్ అంతా కూడా మళ్ళా తిరగా మన ఫేస్ అనేది డల్‌నెస్ అలాగే ట్యాంగ్ అనేది ఉండిపోతుంది. సో, మనం ఇలాంటి మన కిచెన్‌లో ఉండే ఐటెమ్స్‌తోనే మనం ఫేషియల్ అనేది చేసినామంటే సూపర్‌గా అనేది వస్తుందండి. స్కిన్ అనేది వైట్‌గా, బ్రైట్‌గా, స్మూత్‌గా, షైనీగా ఉంటుంది. అలాగే పిగ్మెంటేషన్ కానీ, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు, బ్లాక్ హెడ్స్, కంటి కింద నలుపు ఏదున్నా గూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. సో, ఈ ఫేషియల్ ఎలా తయారు చేసుకోవచ్చనేది గూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చిందనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలా. అలాగే ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ అయితే ఒక రూ. 10 ప్యాకెట్ అయితే తీసుకోవాలా. సో, మీరు వాడేదైతే మామూలుగా ఫెయిర్ అండ్ లవ్లీ వాడేటి కంటే అదేనే ఒక్క స్పూన్ తీసుకోండి. లేదంటే ఒక ప్యాకెట్ ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ అనేది రూ. 10 అనేది తెచ్చుకోండి. సో, మొత్తం కూడా ఏసేసుకోవాలా. సో, మొత్తం ఏసేసినాక ఒక్కొక్కసారి ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. సో, ఎందుకంటే మనకు స్మూతీగా వచ్చేకి ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. సో, ఈ మాదిరి మిక్స్ చేసేసినాక పచ్చి రామ్ మిల్క్ అనేది తీసుకోవాలండి. సో, కొద్ది కొద్దిగా యేసుకుంటా మనం మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో, కొద్ది కొద్దిగా మీకు లెక్క తెలియకపోతే ఒక్క స్పూన్ అనేది వేసుకోండి. అలాగే ఫ్రెష్‌గా ఉండే నిమ్మకాయ అయితే తీసుకొని కొద్దిగా అయితే నిమ్మరసం అనేది యేసుకోవాలండి. ఒక 5 డ్రాప్‌లు అనేది వేసుకుంటే సరిపోతుంది. దానికి మించి అయితే ఎక్కువ వేసుకోకూడదు. సో, ఈ మాదిరిగా మనం నిమ్మకాయ, పాలేసేసినాక ఒక స్పూన్ ఈ మాదిరి మిక్స్ చేసేసుకొని, కొంచెం గట్టిగా ఉండేదంటే మళ్ళా ఒక 1/4 టీ స్పూన్ అంతా పాలేసుకొని ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. సో, మనకి ఈ మాదిరిగా ఉండాలండి. మరీ ఎక్కువ పాలేసేసి పతలాగా చేసుకుంటే మన ఫేస్ పైన అనేది నిలబడదు. సో, ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి పట్టిక బెల్లం అండి ఇదైతే పట్టిక వేరే, పట్టిక బెల్లం వేరే. సో, పట్టిక బెల్లం అనేది తీసుకోవాలా. పట్టిక బెల్లం ఎందుకు తీసుకోవాలంటే, మన ఫేస్ పైన ఉండే పిగ్మెంటేషన్ అలాగే మనకి ఎక్కువ స్కిన్ పైనుండి ముడతలనేది ఉంటుంది కదా! అదంతా కూడా క్లియర్ జేసేసి, సో, మనం యంగ్‌గా కనపడడానికి ఈ పట్టిక బెల్లం అనేది వేసుకోవాలా. సో, అందరికి అందుబాటులో ఉంటుందండి పట్టిక బెల్లం అయితే సో, పట్టిక బెల్లం తీసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ ఉండేది అయితే తీసుకొని దాంట్లో వేసి దంచుకోవాలా. సో, చిన్న రోల్ ఉన్న అందులో అయినా దంచుకోవచ్చు. సో, ఈ మాదిరిగా దంచేసుకొని మనం చిన్న ఫిల్టర్ తీసుకొని, ఒక బౌల్ తీసుకొని అదంతా కూడా జల్లెడ పట్టుకోవాలి ఈ మాదిరిగా. సో, జల్లెడ పట్టేసుకున్నాక మనం ఈ మాదిరిగా మెత్తగా పౌడర్‌లాగా వచ్చింది. సో, ఏం చేయాలంటే ఒక్క 1/4 టీ స్పూన్ ఏసుకోవాలండి. దానికి మించి ఎక్కువ ఏసుకోకూడదు. సో, లేదంటే చేత్తో ఈ మాదిరిగా 2 సార్లు కొద్దిగా ఈ మాదిరిగా ఏసుకుంటే సరిపోతుంది. సో, 2 సార్లు కానీ, 3 సార్లు గానీ వేసుకోవాలా. ఒక్క చిటిక కస్తూరి పసుపు పొడి ఏసుకోవాలా. సో, ఒక్క చిటికే ఏసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు. సో, అది కూడా వేసేసినాక మనం పట్టిక బెల్లం గూడా యేసినాం కదా! అది గూడా వేసేసి బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. సో, ఈ మాదిరిగా ఉండాలండి. మనం మిక్స్ చేసిన పేస్ట్ అంతా గూడా ఈ మాదిరిగా అయితే ఉండాల. సో, ఈ మాదిరిగా మిక్స్ చేసేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. సో, మనకి ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అయితే మిక్స్ చేసేసుకోవాలా. సో, పాలే తీసుకోవాలండి. పచ్చి పాలే. సో, పచ్చి పాలైతే గాని ఒక 3 స్పూన్‌లనేది తీసుకోండి. మనం పట్టిక బెల్లం అనేది దంచి పౌడర్ తీసుకున్నాం కదా! సో, అదంతా గూడా ఇందులో యేసేసుకోవాలా. ఇందులో ఏసేసుకొని మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో, మనకు పాలు అయితే కొంచెం మనకు పన్నీర్ ఎలా వచ్చిందో ఆ మాదిరిగా అయితే కొంచెం వచ్చాయండి. మనం పన్నీర్ చేసేటప్పుడు నిమ్మకాయ పిండితే పాలు ఎలా ఉంటాయో ఆ మాదిరిగా అయితే వచ్చింది. సో, ఈ మాదిరిగా మిక్సింగ్ చేసేసుకున్నాక సో, నేనైతే మళ్ళా తిరగా మిక్సింగ్ చేసేసి బౌల్‌కైతే ఏసుకుంటా ఉన్నాను. ఇదైతే కొంచెం గ్లాస్ మాదిరిగా ఉంది కాబట్టి బౌల్‌కనేది వేసేసినాను. చూడండి ఈ మాదిరిగా అయితే కలిదిప్పుకొని మనం ఇప్పుడు పేస్ట్‌కనేది బాగా అప్లై చేసుకుంటూ ఒక టిష్యూ పేపర్ కానీ, ఒక క్లాత్ కానీ తీసుకొని ఫేస్ అంతా కూడా మనం స్క్రబ్బింగ్ లాగా ఎలా చేసుకుంటామో సేమ్ అదే మాదిరిగా మనము ఫేస్‌కంతా అప్లై చేసేసుకొని వాష్ చేసేసుకోవాలనమాట. సో, మేకప్ అనేది ఏమి ఉండకూడదు కండి. వితౌట్ మేకప్ అనమాట. సో, మనం ఈ పాలతో ఫేస్ అంతా ఈ మాదిరిగా క్లీన్ చేస్తా ఉంటేనే ఫేస్ పైన పేరుకొనే మురికంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో, మనం ఈ ఫేషియల్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ మాదిరిగా అయితే ఫేస్ అంతా కూడా పాలు, అలాగే పట్టిక బెల్లం ఏసినాం కదా! సో, దాంతోనే మనం ఫేస్ అంతా కూడా ఈ మాదిరిగా క్లీన్ చేసేసుకోవాలా. సో, మనము స్క్రబ్బింగ్ లాగా ఈ ఫేస్ వాష్ అనేది చేసుకోవాలనమాట. సో, చూడండి ఇక్కడైతే ఈ టిష్యూ అయితే తీసుకున్నానండి. బ్లాక్‌నెస్ అంతా కూడా వచ్చేస్తుంది. సూపర్‌గా క్లీన్ అయిపోతుందండి ఫేస్ అంతా కూడా. ఈ మాదిరిగా అయితే ఓన్లీ మీకు టైం లేకపోతేనా రామ్ మిల్క్ తీసుకొని, పట్టిక బెల్లం అనేది వేసుకొని ఫేస్ అంతా కూడా ఈ మాదిరిగా వాష్ చేసేసుకోండి. క్లీన్‌గా అయిపోతుంది.
సో, లేదంటే గనుక మీకు టైం ఉంటే గనుక 2 గూడా ఒకే రోజే ట్రై చేయండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు పార్లర్‌కి పోయి డబ్బులు వేలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉండదండి. సో, అంత బాగొచ్చింది. కొరియన్ వాళ్ళ గ్లాస్ స్కిన్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా మనకు గూడా ఉంటుంది. సో, వాళ్ళు ఇలాంటి సీక్రెట్లు వాడేనండి వాళ్ళ స్కిన్ అయితే గ్లాస్ స్కిన్ లాగుంటుంది. అలాగే మంచి షైనీగా, స్మూత్‌గా ఉంటుంది. సో, చానా బావుంటుంది వాళ్ళ స్కిన్ అయితే గిన. సో, ఫేస్‌కంతా మనము ఈ రామ్ మిల్క్ అనేది అప్లై చేసేసి బాగా టిష్యూ పేపర్‌తోనే తుడిసేసినాం కదా! ఇప్పుడు నార్మల్ బట్ట కానీ, లేదంటే టిష్యూ పేపర్‌తోనే ఫేస్ అంతా కూడా ఈ మాదిరిగా క్లీన్ చేసేసుకోవాలా. సో, నార్మల్ వాటర్‌తో అయినా వాష్ చేసేసుకోవచ్చు. లేదంటే టిష్యూ పేపర్‌తో అయినా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో ఫేస్ అంతా గూడా. సో, పైనుండే మురికంతా గూడా వచ్చేసిందండి క్లీన్‌గా. సో, మనం ఈ మాదిరిగా క్లీన్ చేసుకునే గూడా ఎంత ఫ్రెష్‌గా ఉంటుందంటే ఒకసారి ట్రై చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో, మీకు దగ్గర పెట్టి చూపించిన చూడండి. ఆ మురికంతా గూడా ఎంత నీట్‌గా వచ్చేసిందో. సో, ఈ మాదిరిగా క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం క్రీమ్ మిక్సింగ్ చేసి పెట్టినాం కదా! ఆ క్రీమ్ అంతా గూడా మనం ఫేస్‌కు అలాగే నెక్‌కనేది అప్లై చేసుకోవచ్చు. సో, మనకు చేతులకు కానీ, మోకాళ్ళకి కానీ ఎక్కువ బ్లాక్‌నెస్ ఉండిందంటే గన ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చునండి. ఎక్కడ మనకు నలుపు ఉంటుందో అక్కడనేది అప్లై చేసుకోవచ్చు. సో, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఫేస్‌కంతా గూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలండి. సో, మనం మసాజ్ చేసేటప్పుడు మనం కొంచెం పైకంట మనం మసాజ్ చేసినామంటే సో, మన స్కిన్ అనేది ముడతలున్నా గూడా ఈజీగా ఎళ్ళిపోతాయి. సో, మనం ఈ మాదిరిగా ఫేషియల్ చేయటం గూడా మనం యంగ్‌గా కనపడతామండి. అంత మంచి ఫేషియల్ అనమాట ఇదైతే గిన. సో, ఫేస్‌కంతా గూడా ఈ మాదిరిగా అప్లై చేసినాక ఇంకా కొంచెం మిగులుతుంది కాబట్టి నెక్‌కి గూడా మనం అప్లై జేసుకోవచ్చు. సో, ఈ మాదిరిగా అయితే మనం అప్లై జేసుకోవాలండి మొత్తం గూడా. సో, మనం పాలనేది కొద్దిగానే వేసుకొని 1 ½ స్పూన్ అయితే సరిపోతుంది. సో, ఎందుకంటే నేను ఇంత 1 ½ స్పూన్ అయితే వేసినాను. కానీ కొంచెం నిలవలేదు. వచ్చేస్తా ఉండది. సో, ఈ మాదిరిగా అయితే మనం మసాజ్ చేసుకోవాలండి. ఈ మాదిరిగా మసాజ్ చేస్తేనే మన స్కిన్ పైన ఉండి ముడతలంతా గూడా క్లియర్ అయితాయనమాట. సో, మొత్తం గూడా నెక్‌కు, ఫేస్‌కి అంతా గూడా ఈ మాదిరిగా మసాజ్ చేసుకోవాలి మనమైతే గిన. సో, ఈ మాదిరిగా మసాజ్ చేసేసుకున్నాక మనము ఒక 15 నిమిషాలు అలాగే వదిలేసేయాల. సో, 5 మినిట్స్ వచ్చేసి మనం మసాజ్ చేసుకోవాల. సో, మనం 15 నిమిషాలు అంటే 15 మినిట్స్ అయితే మనం అలాగే వదిలేసి తర్వాత మనం నార్మల్ వాటర్‌తో వాష్ జేసేసుకోవాల. సో, వేడి నీళ్ళతో అయితే వాష్ జేయకూడదు. నార్మల్ చల్లని నీళ్ళతోనే వాష్ జేసేసుకోవాల. సో, తర్వాత ఒక 2 గంటల తర్వాత సోప్ అనేది వేసి మనం వాష్ జేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేనైతే హ్యాండ్‌కైతే అప్లై జేసినాను కొద్దిగా అయితే గిన. సో, ఈ మాదిరిగా చూడండి మురికంతా కూడా ఎంత నీట్‌గా వచ్చేస్తుందో. సో, ఇప్పుడు చాలా మందికి కూడా స్కిన్ అనేది డ్రైగా ఉంటుంది. సో, ఈ ఫేషియల్ అప్లై చేసినా కూడా డ్రై స్కిన్ అనేది చాలా వరకైతే పోతుంది. బాయ్స్ యూజ్ చేయాలంటే గన పసుపు పొడి అనేది స్కిప్ చేసేయండి. ఇక్కడ చూడండి 15 నిమిషాల తర్వాత ఈ మాదిరిగా కొంచెం ఇక్కడ క్లీన్ చేసినా చూడండి. స్కిన్ అయితే ఎంత బాగొచ్చిందో. సో, మీరు ఈ మాదిరిగా ట్రై చేస్తా ఉన్నారంటే స్కిన్ అనేది వైట్‌గా, బ్రైట్‌గా, స్మూత్‌గా ఉంటుంది. సో, మనం ఈ రోజే చేసి మనకు రేపే రిజల్ట్ అనేది రావాలంటే రాదు. సో, వారానికి 3 సార్లు కానీ, లేదంటే 2 సార్లు కానీ అనేది ట్రై చేయండి. వాడతా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో, ఇప్పుడైతే వాష్ చేసేసుకొనొచ్చినా చూడండి ఎంత బాగొచ్చిందో. నేను ఈ ఫేషియల్ వాడటం ఇప్పుడు రెండోసారండి. సో, నేను ఇంతకుముందయితే వాడినాను. సో, నేను రెండోసారయితే ఈ ఫేషియల్ చేయటము. సో, ఫస్ట్ సారి చేసినప్పుడే నాకైతే మంచి రిజల్ట్ అనేదొచ్చిందండి. చానా బాగొచ్చింది స్కిన్ అయితే గిన. సో, నాకు యూజ్‌ఫుల్ అయింది కదా! మీ అందరికి గూడా యూజ్‌ఫుల్ అయితదని ఈరోజు ఈ వీడియో అయితే మీ అందరితో గూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. వాష్ జేసేసినాక నిమ్మంతా గూడా తుడిచేసినాను. ఎంత బాగొచ్చింది చూడండి. సూపర్‌గొచ్చింది కదా! సో, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనము ఈ మాదిరిగా ఫేషియల్ అనేది చేసుకోవచ్చు. అలాగే పార్లర్‌కి పోవాల్సిన అవసరమే ఉండదండి. మనం ఎక్కడన్నా అనుకోకుండా మనం ఏదైనా ఫంక్షన్‌లకు కానీ, లేదంటే పెళ్ళిళ్ళకి కానీ పోవాలనుకున్నా గూడా సో, మనం ఇలా ఫేషియల్ అనేది చేసుకోవచ్చునండి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే. సో, తప్పకుండా మీరు గూడా ట్రై చేయండి ఫేషియల్ అనేది. సూపర్‌గా వచ్చది. మంచి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది ఈ ఫేషియల్ అయితే గిన. చిన్న రెమెడీసేనండి. అంటే మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతోనే మనం ఈ ఫేషియల్ తయారు చేసుకోవచ్చు. చిన్న వస్తువులైనా పెద్దగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది మన ఫేస్ పైన. సో, తప్పకుండా మీరు గూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.